మనము తినే ఆహారం శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉపయోగపడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆయుర్వేదం ప్రకారం జీర్ణ ప్రక్రియ ఒక సాధారణ బ్రేక్ డౌన్ కాదు. అది ఒక రూపాంతరం. ఆహారం కడుపులోకి చేరిన వెంటనే జఠరాగ్ని అనే జీర్ణశక్తి దానిపై పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ జీర్ణశక్తి ఆహారాన్ని నెమ్మదిగా మార్చి దానిలో నుండి అవసరమైన భాగాన్ని తీసుకుంటుంది. ఈ ఉపయోగకరమైన భాగాన్ని సారం అంటారు. ఇది శరీరంలోకి ప్రవేశించి దశలవారీగా వివిధ ధాతువులుగా మారుతుంది. ఈ మార్పు ఒక్కసారిగా జరగదు. ప్రతి స్థాయిలో ఒక ప్రత్యేక అగ్ని పనిచేస్తుంది. అదే సమయంలో శరీరానికి అవసరం లేని భాగం వేరుగా నిల్వ అవుతుంది. ఈ భాగం తర్వాత మలం, మూత్రం, స్వేదం రూపంలో బయటకు వెళ్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో వాత, పిత్త, కఫ దోషాలు సమన్వయంగా పనిచేస్తాయి. వాత ఆహారాన్ని ముందుకు తీసుకెళ్తుంది. పిత్త దానిని జీర్ణం చేస్తుంది. కఫ దానికి స్నిగ్ధ రక్షణ ఇస్తుంది. ఈ మూడు సమతుల్యంలో ఉన్నప్పుడు జీర్ణం సరిగ్గా జరుగుతుంది. అయితే ఈ బ్యాలెన్స్ కాస్తా మారితే అదే అజీర్ణం, గ్యాస్, బలహీనతగా కనిపిస్తుంది. అందుకే ఆయుర్వేదం చెప్తుంది, ఆరోగ్యానికి మూలం జీర్ణశక్తి సరిగ్గా ఉండటమే.